హాయ్ హలో నమస్తే. ఈరోజు నా జర్నీ వచ్చేసి పాతాళ శంభు మురుగన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాను. తాడిపత్రి రైల్వే స్టేషన్ నుంచి దిండిగల్ రైల్వే స్టేషన్ వరకు ఈ ట్రైన్లో అయితే వెళ్తాను. అక్కడి నుంచి బై బస్సు కానీ బైక్ కానీ అయితే వెళ్తాను. మొత్తం ఈ జర్నీ ఎలా ఉంటుంది, స్టే ఎక్కడ తీసుకోవాలి, ఎక్కడ మనకు ఫుడ్ బాగుంటుంది అనేది మొత్తం ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు మీరు చూస్తున్న ట్రైన్ ఛత్రపతి శివరాజ్ నాగర్సోల్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్లోనే నేను దిండుగల్ వరకు అయితే వెళ్ళబోతున్నాను. దీని జర్నీ ఎలా ఉందనేది కూడా నీకు సింపుల్గా అయితే చెప్తాను. నాగర్సోల్ ఎక్స్ప్రెస్లో అయితే బయలుదేరిపోయాను. నేను తీసుకునేది స్లీపర్ కోచ్, సీట్ నెంబర్ 25. విండో సీట్ వచ్చేసి ఎమర్జెన్సీ డోర్ అయితే ఇచ్చారు. ఇక్కడి నుంచి పాతాళ శంభు మనం వెళ్తున్నాము. మనం ట్రైన్లో వెళ్ళేటప్పుడు మనకి ఇక్కడ కడప ఎయిర్పోర్టు కనపడుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది తిరుపతిలోని వకలామాత టెంపుల్. మన కొండపైన కట్టుతున్నారు కదా, అది. నేను ఎక్కిన బోగి ఇది S4. ఈ తిరుచపల్లి జంక్షన్లో అకామిడేషన్స్ బాగుంటాయని కొంతమంది ట్రైన్లో కలిసిన వ్యక్తులు అయితే చెప్పారు. ఫైనలీ దిండుగల్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాను. ప్లాట్ఫామ్ నెంబర్ 4లో అయితే ఉన్నా. ఆ ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది, మధురైకి వెళ్ళిపోతుంది ఆ ట్రైన్. ప్లాట్ఫామ్ నెంబర్ 3లో దిగిన వెంటనే మనకి ఇక్కడ ప్రీపెయిడ్ ఏసీ వెయిటింగ్ హాల్ ఉంది. అక్కడ మనం ఫ్రెష్ అప్ అవ్వచ్చు. ఇది దిండుగల్ రైల్వే స్టేషన్లో ఉంది. తిరుచపల్లి జంక్షన్లో అకామిడేషన్స్ బాగున్నాయని కొంతమంది ట్రైన్లో కలిసిన వ్యక్తులు చెప్పారు. ఇక్కడ కేవలం ఫ్రెష్ అప్ మాత్రమే ఉంది. మీరు హ్యాపీగా కొంచెం రెస్ట్ తీసుకుంటాను, బాగుండాలి అకామిడేషన్ అనుకుంటే దిండుగల్ రైల్వే స్టేషన్లో అంతగా లేదు. కేవలం మీకు మంచిగా అకామిడేషన్ కావాలి అంటే తిరుచపల్లి జంక్షన్లో మాత్రమే ఉందంట. దాని గురించి ఫుల్ వీడియో అయితే చేస్తాను. ఇప్పుడు వచ్చేసి మేము దిండుగల్ రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్కి అయితే వెళ్తాము. ఇక్కడ బయట బస్సెస్ ఉంటాయి, ఆటోస్ ఉంటాయి. ఒకటి తీసుకొని అయితే వెళ్తున్నాము. దిండుగల్ బస్ స్టాండ్ నుంచి రెడ్డి సత్రానికి అయితే వెళ్తున్నాము. అక్కడి నుంచి పాతాళ శంభు మురుగన్ టెంపుల్కి అయితే రావచ్చు ఈ విధంగా. ఇప్పుడు మీరు చూస్తున్నది పాతాళ శంభు ఆలయం. రెడ్డి సత్రం కాడి నుంచి ఆటోస్ అయితే ఉంటుంది. మనిషికి 20 రూపాయలు అయితే తీసుకుంటున్నారు. పాతాళ శంభు మురుగన్ దేవాలయం లోపల అయితే ఈ విధంగా ఉంది. మరి మనం ఈ క్యూలో నుంచి లోపలికి అయితే వెళ్ళిపోదాం రండి. ఇక్కడ దీపాలు ముట్టించే వాళ్ళు ఇక్కడ దీపాలు అయితే ముట్టిస్తారు. సరే కదా, క్యూలోకి అయితే వెళ్ళిపోదాం. కింద ఉంది దేవాలయం అనమాట. ఇప్పుడు అందరం వెళ్తున్నాం క్యూలో. ఇప్పుడు స్టార్టింగ్లో మనకు కాలభైరవుని యొక్క దర్శనం అయితే ఉంటుంది. ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని మళ్ళీ క్యూలోకి అయితే ఎంటర్ అయిపోదాం. ఎంటర్ అయ్యే ముందర వినాయకుడు అయితే ఉన్నాడు. స్వామిని దర్శించుకొని లోపలికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ మీరు కొంచెం గమనించారంటే కింది సైడ్ అయితే ఉంటుంది దర్శనానికి. లోపలికి వెళ్ళి మేము దర్శనం అయితే చేసుకుని వచ్చాం. వీడియో అయితే అలవ్ లేదు. ఇక్కడ కరంగరి మాల యొక్క ధరలు ఏ విధంగా ఉన్నాయో చూడండి. 6mm 1200, 7mm 1500, 8mm 1600, 10mm 2000 రూపాయలుగా ఉంది. కరుంగలి మాల ధరించే వారు పాటించవలసిన నియమాలు: హెయిర్ కట్కు వెళ్ళేటప్పుడు ఈ మాలను తీసి పక్క వెళ్ళాలి. తర్వాత చావు ఇంటికి వెళ్ళే సమయంలో ఈ మాలను తీసి పక్కకు పెట్టవలెను. నిద్రపోయే సమయం ముందర ఈ మాలను తీసి పక్కకు పెట్టి నిద్ర లేచిన తర్వాత మళ్ళీ ధరించవచ్చు. మేము మా ఫ్రెండ్స్ మాలలు తీసుకొని మేము ఇక్కడి నుంచి బయటికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి మనకు రెడ్డి సత్రానికి 20 రూపాయలు అయితే తీసుకుంటారు ఆటోకి. మేము ఇప్పుడు వచ్చేసి రెడ్డి సత్రానికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఫుడ్ కూడా బాగుంటుంది. ఇక్కడ నుంచి మేము పళనికి అయితే వెళ్తున్నాము. మీరు వెళ్ళాలంటే వెళ్ళవచ్చు. అకామిడేషన్స్ మాత్రం తిరుచపల్లి జంక్షన్లో బాగుంటాయని చాలామంది చెప్పారు. తిరుచపల్లి జంక్షన్ అకామిడేషన్ సంబంధించిన వీడియో సపరేట్గా అయితే తీస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.